Hi, I am Krishna Prasad Gangaraju. Now I am going to explain fourth question in 1.3 exercise of real numbers. Express the following decimal numbers in the form of P by Q. ఇవి మనం P by Q ఫార్ములా చూపిస్తామంట. అండ్ రైట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ Q. Q యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. Q అంటే వేర్ ఇస్ ది Q ఇన్ డినామినేటర్. P by Q. Q అనేది డినామినేటర్లో ఉంది. సో Qకి వీ హ్యావ్ టు ఫైండ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. వాట్ డూ యూ అబ్జర్వ్? నువ్వేం గమనించావు? ఇది క్వశ్చన్. దీస్ ఆల్ క్వశ్చన్స్ ఆర్ కమ్ అండర్ 1 or 2 marks. Only 1 or 2 marks. Very, very easy. So first one, 43.123 అని ఇచ్చారు. ఇక్కడ ఇలా డాట్స్ ఉంటే దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఎండ్లెస్, పోతూనే ఉంటుంది. ఎప్పుడైతే డాట్స్ లేకుండా ఉందో అది అక్కడితో క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిందంటే అర్థం టెర్మినేటింగ్ డెసిమల్. క్లోజ్ కాలేదు గోయింగ్ ఆన్ అంటే నాన్ టెర్మినేటింగ్ అర్థం. నాన్ టెర్మినేటింగ్ దాన్ని టెర్మినేట్ కాలేదు, రిపీట్ కావట్లా, అటువంటి దాన్ని మనం రేషనల్ నెంబర్ కింద కన్వర్ట్ చేయడం కుదరదు. గుర్తుపెట్టుకోండి ఫస్ట్ పాయింట్. ఆల్రెడీ ఐ టోల్డ్ సో మెనీ టైమ్స్. నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీటింగ్. రిపీట్ కావట్లా, గోయింగ్ ఆన్ పోతూనే ఉంది. అలా కనుక ఉంటే దీన్ని ఫ్రాక్షన్ కింద రాయటం కుదరదు. ఫ్రాక్షన్ అంటే రేషనల్ నెంబర్, రేషనల్ నెంబర్ అంటే P by Q ఫామ్. దీని కింద కన్వర్ట్ చేయటం నాట్ పాసిబుల్. ఎప్పుడు అది కంటిన్యూస్లీ గోయింగ్ ఆన్, నాన్ రిపీటింగ్, రిపీట్ కాకుండా వెళ్తూ ఉంటే దాన్ని మనం ఫ్రాక్షన్ కింద, రేషనల్ నెంబర్ కింద అంటే P by Q ఫామ్ కింద వీ కెనాట్ రైట్. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, మిగతా అంతా ఈజీ. సో ఇప్పుడు ఇక్కడ రిపీట్ అవుతుందా? డాట్స్ లేవు కదా. డాట్స్ ఉంటే గోయింగ్ ఆన్ అని అర్థం. ఇక్కడ నో డాట్స్ అంటే ఈ డెసిమల్ ఈ 3తో ఎండ్ అయిపోయింది. కాబట్టి వీ కెన్ కన్వర్ట్ this into rational number, means P by Q form. So here this decimal end with 3, end with 3 తో ఎండ్ అయింది కాబట్టి సో this is terminating decimal. Decimals. ఇది terminating decimal. సో కాబట్టి we can convert into rational number. దీన్ని రేషనల్ నెంబర్ కింద కన్వర్ట్ చేయొచ్చు. మరి ఎట్లా కన్వర్ట్ చేయాలి అంటే ఈ డెసిమల్ తర్వాత హౌ మెనీ ప్లేసెస్ ఆర్ దేర్? అబ్జర్వ్, 1 2 3 ప్లేసెస్ ఆర్ దేర్. కాబట్టి ఈ పాయింట్ ఇక్కడికి రావాలి అంటే 3 జీరోస్తో మల్టిప్లై చేస్తే దిస్ పాయింట్ విల్ మూవ్ ఫ్రమ్ హియర్ టు హియర్. అప్పుడు డెసిమల్స్ అనేది ఉండదు, P by Q ఫామ్లోకి వచ్చేస్తుంది. సో ఈ పాయింట్ ఇక్కడ మూవ్ అవ్వాలంటే నీకు ఏం రిక్వైర్మెంట్ ఉంది? 3 zeros రిక్వైర్మెంట్. 3 zeros అంటే 1000 రిక్వైర్మెంట్ ఉంది. సో వీ హ్యావ్ టు మల్టిప్లై. మనకి 1000 అనేది అవసరం అక్కడ. ఏ సింబల్ తోటి? ఇంటూ సింబల్ తోటి. వెంటనే దానికి ఈక్వల్ చేసుకోవాలి. ఈక్వల్ చేసుకోవాలంటే ఇంటూ సింబల్కి ఆపోజిట్ సింబల్ ఏంటి? డివిజన్. కాబట్టి బై 1000 తోటి డివిజన్ చేస్తే ఆ రెండు ఈక్వల్ అవుతాయి. మనం పైన మల్టిప్లై చేస్తాం, డినామినేటర్ సంథింగ్ విల్ బి దేర్. కాబట్టి మనకి రిక్వైర్మెంట్ ఎంత ఈ సమ్లో? 1 2 3 ప్లేసెస్. కాబట్టి ఈ పాయింట్ ఇక్కడ మూవ్ అవ్వాలంటే 3 జీరోస్తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, డివిజన్ చేస్తే వాల్యూ డిక్రీజ్ అవుతుంది. మనకి వాల్యూ ఈ పాయింట్ ఇక్కడ మారాలంటే వాల్యూ ఇంక్రీజ్ అంటే సో వీ హ్యావ్ టు మల్టిప్లై దెమ్. కాబట్టి ఇక్కడ ఏం రాస్తామంటే మల్టిప్లై అండ్ డివైడ్ విత్ ఏ నెంబర్ తోటి, ఎంత తోటి మల్టిప్లై చేయాలి? 3 zeros కావాలి. 3 zeros అంటే 1000. 1000లో 3 zeros ఉన్నాయి కదా, అది
కాబట్టి 43.123 ఈ 1000తో మల్టిప్లై చేస్తే దిస్ పాయింట్ విల్ కమ్ ఫ్రమ్ హియర్ టు దేర్. మరి ఈక్వల్ చేయాలి కాబట్టి బై 1000. ఇదంతా ఒకే నెంబర్ అమ్మా. ఇంటూ అంటే సేమ్ టర్మ్, ఒకే టర్మ్. సో నెక్స్ట్ స్టెప్లో ఈ పాయింట్ ఇక్కడ మూవ్ అవుతుంది కాబట్టి 43,123 అంటే 43,123 బై 1000 అయిపోయింది. P/Q ఫార్ములా రాసాం. ఇక్కడ Q అంటే ఎంత? 1000. Q అంటే 1000. ఈ 1000 Qని ఏమన్నారు? అండ్ రైట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ Q. మనకు ఆన్సర్ వచ్చేసింది. P/Q ఫార్ములా రాసాం. సో ఏం రాస్తాము? P/Q form of 43.123 is 43,123 by 1000. P/Q form అయింది. ఆ తర్వాత అగైన్ వాట్ ఈజ్ ఆస్కింగ్ రైట్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ Q. Qకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కోవాలట. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ Qకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 1000 ఉన్నాయి. 1000ని మనం ఏ విధంగా రాయొచ్చు? సో 1000కి లాస్ట్లో 0 ఉంది కాబట్టి 5 టేబుల్, 5 2s 0 0, అగైన్ 5 4s 0, అగైన్ 5 8s 0, 2 4s 2 2s. సో విజిబుల్గా ఉందా బోర్డు? ఓకే, విజిబుల్గా ఉంది. సో దీస్ ఆర్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1000 is equal to 2s ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి. 2 power 3, 5s ఎన్ని వచ్చినాయి? 3, 5 power 3. సో ఇది నేను రాసాం, ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసాం. వాట్ డూ యూ అబ్జర్వ్? నువ్వేం గమనించామని అడిగారు. ఏం గమనించాము? డినామినేటర్ ఎట్లా ఉంది? 2 power n ఇంటూ 5 power m లాగా ఉంది కదా. అది థీరం 1.4 థీరం. దిస్ ఈజ్ లేదంటే ఐ అబ్జర్వ్ దట్. ఏం అబ్జర్వ్ చేసామంటే ఐ అబ్జర్వ్ దట్ దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 2 power n into 5 power m. ఈ ఫార్ములా ఉందని గమనించాం. సో దిస్ ఈజ్ ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. 0.12011200001 సో ఆన్. ఇప్పుడు సెకండ్ చూడండి, ఇది బ్రేక్ అయింది, ఆగిపోయిందా? నో, ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. పోనీ రిపీట్ అయిన టర్మ్స్ రిపీట్ కాకుండా గోయింగ్ ఆన్. మరి ఇలా ఉన్నప్పుడు దీని ఆన్సర్ ఏ విధంగా చేస్తామంటే, దీనికి ఫ్రాక్షన్ కింద రాయటం కుదరదు. వీ కెనాట్ రైట్ ఇంటూ రేషనల్ నెంబర్ బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఎండ్ లేకుండా పోతూనే ఉంది కాబట్టి అదే రాస్తాం. దిస్ డెసిమల్ ఈజ్ ఎండ్లెస్. ఎండ్ లేకుండా పోతుంది. నాన్ రిపీటింగ్, పైగా నాన్ రిపీటింగ్, endless non-repeating. So we cannot write in decimal form. ఇది డెసిమల్ ఫామ్లో రాయలేం.
ఇప్పుడు థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ ఏంటి? థర్డ్ వన్ 43.12 బార్. ఇక్కడ పైన బార్ పెట్టామంటే అర్థం ఏంటంటే ఈ 1 2 అనేది రిపీట్ అవుతూ ఉంది. ఇది ఎండ్లెస్. ఇది ఎట్లాగో దిస్ అండ్ దిస్ బోత్ ఆర్ సేమ్, కానీ ఇక్కడ రిపీట్ కావట్లా టర్మ్. ఇక్కడ రిపీట్ అవుతుంది. ఏం రిపీట్ అవుతుంది? 1 2 1 2 1 2 1 2 రిపీట్ అవుతుంది. ఇలా రాయటానికి ఇబ్బంది, సేమ్ నెంబర్ రిపీట్ అవుతుంది కాబట్టి సింపుల్గా పైన మనం బార్ అనే మాట రాసాం, లైన్ కొట్టాం. ఇప్పుడు దీనికి చేసే ప్రొసీజర్ ఏంటంటే ఈ మొత్తాన్ని మనం వేరే సమ్ ఆల్ఫాబెట్ అనుకుందాం. లెట్ ఇట్ బి పి, పి అని అనుకుందాం. లెట్ పి ఈజ్ ఈక్వల్ టు 43.12 బార్. 43.12 బార్. సో ఆ పి అంటే ఈ 43 ఇది రిపీట్ అవుతూ ఉంది కదా, సేమ్. కాబట్టి అది ఒకసారి ఓపెన్ చేసి రాద్దాం. ఒక 3 టర్మ్స్గా రాస్తే చూద్దాం. దీని ఎదురుగుండా 1 అని రాస్తున్నాం. ఇది రిపీట్ అవుతూ ఉంది కాబట్టి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎన్ని టర్మ్స్ రిపీట్ అవుతున్నాయో, ఇక్కడ 2 టర్మ్స్ రిపీట్ అవుతాయి, 2 నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి, అన్ని జీరోస్ తోటి మల్టిప్లై చేయాలన్నమాట. దట్ ఈస్ రూల్. ఇది కన్వర్ట్ ఇంటూ రేషనల్ నెంబర్ కింద కన్వర్ట్ చేయాలి అంటే ఎన్ని టర్మ్స్ రిపీట్ అవుతున్నాయో అన్ని జీరోస్ తోటి మల్టిప్లై చేయాలి. ఓకేనా? సో ఇక్కడ 2 టర్మ్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ 100 ఆన్ బోత్ సైడ్స్ అన్నమాట. కాబట్టి మల్టిప్లై ఆన్ both sides with 100. 100తో మల్టిప్లై చేస్తున్నాను. ఈ పీని 100తో మల్టిప్లై చేస్తే 100 ఇంటూ పీ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 43.121212 సో ఆన్. సో 100p ఈజ్ ఈక్వల్ టు ఈ 2 జీరోస్ మల్టిప్లై చేస్తే వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది కదా మల్టిప్లికేషన్లో. ఈ పాయింట్కి వస్తే ఇక్కడ మూవ్ అవుతుంది. సో 4312.121212 సో ఆన్. ఇది రిపీటింగ్ వస్తూనే ఉంటుంది కదా, అందుకని నేను 3 1 2s రాసుకున్నాను. ఏదైనా రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఈ ఈక్వల్ 1ని 2లోంచి సబ్ట్రాక్షన్ చేద్దాం. సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ 2. సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ 2. 1ని 2లోంచి సబ్ట్రాక్షన్ చేద్దాం. చేస్తే 1 2లోంచి కదా, 2ని టాప్లో రాసుకోవాలి. 100p ఈజ్ ఈక్వల్ టు 4312.1212 సో ఆన్. నెక్స్ట్ ఇది పి. ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది కాబట్టి మనం ఎన్నో రాసుకున్నాం. ప్లేస్ అక్కడ 2నే ఉంది కాబట్టి 2 రాసాం. 3 ఉంటే రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ది సబ్ట్రాక్షన్ చేయాలి. ఫస్ట్ది పి రాసాం, ఈజ్వల్ పెట్టారు. ఇక్కడ డెసిమల్స్ ఉన్నప్పుడు మనం సబ్ట్రాక్షన్ ఎడిషన్ చేసే చిన్న జాగ్రత్త, కేర్ తీసుకోవాలి. ఏంటా కేర్ అంటే ఫస్ట్ పాయింట్ కింద పాయింట్ పెట్టండి. ఈ పాయింట్ కింద పాయింట్ పెట్టాలి. యువతలు ఏమంటున్నాయి, లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి నెంబర్స్, రైట్ సైడ్ ఉన్నాయి రాసుకోండి. ఈ పాయింట్ ఇది లెఫ్ట్ సైడ్ అయితే 43 ఉంది. యూ హ్యావ్ టు రైట్ దట్ 43. రైట్ సైడ్ ఏముంది 1 2 1 2 1 2 సో ఆన్, 1 2 1 2 సో ఆన్. సో మనం సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. సబ్ట్రాక్షన్ కదా చేసేది, ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ అని రాసాం. సో 100లోంచి 1 సబ్ట్రాక్షన్ చేస్తే 99p ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ సబ్ట్రాక్షన్ తీసుకుని పాయింట్ కింద పాయింట్ 0 0 0 0. ఇక్కడ 2లోంచి 3 పోదు కాబట్టి బారో తీసుకుంటాం. ఇక్కడ 0 ఉంటుంది. 12 3 పోతే 9. ఇక్కడ 0 కాబట్టి 0లోంచి 4 పోదు కాబట్టి మళ్ళీ అగైన్ బారో. 2లోంచి బారో తీసుకుంటే ఇక్కడ 2 ఉంటుంది, 1 ఉంటుంది. 10లోంచి 4 పోతే 6. ఇక్కడ 2 4. సో ఎంత వచ్చింది ఆన్సర్? 99p ఈజ్ ఈక్వల్ టు 42 4269. 99p ఈజ్ ఈక్వల్ టు 4269. ఆ పాయింట్ తర్వాత ఉండే జీరోస్కి వాల్యూ లేదు. సింప్లీ వీ కెన్ రిమూవ్ దెమ్. వాటిని నేను తీసేయచ్చు, ఎందుకంటే వాల్యూ లేదు కాబట్టి.
లాస్ట్లో పాయింట్ తర్వాత లాస్ట్లో ఉండే జీరోస్కి నో వాల్యూ, సింప్లీ వీ కెన్ రిమూవ్ దెమ్. సో దిస్ ఈజ్ ది ఇది. ఇప్పుడు 99 అనేది పీని మల్టిప్లై చేస్తుంది, మిడిల్లో ఇంటూ సింబల్ ఉంది. రైట్ సైడ్ వెళ్తే అది డివిజన్ అవుతుంది అనమాట. కాబట్టి P ఈజ్ ఈక్వల్ టు 4269/99, అది 99 అయింది. సో P/Q ఫార్ములా రాసాం కాబట్టి అదే చెప్తాం. P/Q ఫార్మ్ ఆఫ్ ఏంటది 43.12 బార్ ఈజ్ 4269/99. ఇప్పుడు ప్రైమ్ ఫ్యాక్టర్స్ 99కి క్యూకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కట్టుకున్నారు కదా. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 99, ఇక్కడ కూడా అదే రాద్దాం. వేర్ ఇట్ ఈస్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1000, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1000. కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? 3 టేబుల్, 3 3s, 3 3s, 3 11s, 3 1s, 3 1s. సో దోస్ ఆర్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో ఏం రాస్తాం ఇక్కడ? ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 99 ఆర్ 3లు 2 టైమ్స్ వచ్చినాయి, 3 స్క్వేర్ ఇంటూ 11, 3 స్క్వేర్ ఇంటూ 11. ఇది 2/n ఇంటూ 5/m మోడల్లో ఉందా? లేదు. కాబట్టి దిస్ ఈజ్ నాట్. ఐ అబ్జర్వ్ దట్, ఇందాక రాసినట్టే, ఐ అబ్జర్వ్ దట్ దిస్ ఈజ్ నాట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 2/n into 5/m. So this is the third question. Fourth question చూద్దాం. So fourth question, 0.63 bar. Same ఇందాకలాగానే. Let P is equal to 0.63 bar. ఈ రిపీట్ అవుతున్నాయి కాబట్టి దాన్ని ఓపెన్ చేసి రాస్తాం. 0.636363 సో ఆన్. సో దిస్ ఈజ్ 1. ఓకే. ఇప్పుడు ఎన్ని టర్మ్స్ రిపీట్ అవుతున్నాయి? సేమ్ ఇందాకలాగానే 2 టర్మ్స్ రిపీట్ అవుతున్నాయి. ఏంటో 2 టర్మ్స్ 63. సో కాబట్టి మల్టిప్లై విత్ 100 on both sides. Both sides 100 తో మల్టిప్లై చేద్దాం. 100 into P is equal to 100 into 0.636363 so on. So 100 P is equal to, this point will move here, 63.6363 so on. So this is 2. Subtract 1 from 2. కాబట్టి 100 P is equal to 63.636363 so on. P is equal to, ఇందాక ఆల్రెడీ చెప్పాను పాయింట్ కింద పాయింట్ పెట్టుకోమని. పాయింట్ కింద పాయింట్ పెట్టకపోతే మనకి సబ్ట్రాక్షన్ కుదరదు, అది రూల్ అనమాట. పాయింట్ కింద పాయింట్ పెట్టాను, 1లో లెఫ్ట్ సైడ్ 0 ఉంది, రైట్ సైడ్ 63 63 63 సో సో సబ్ట్రాక్షన్ కాబట్టి ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు, 100లో 1 లెస్ చేస్తే 99 P is equal to 0.36. ఇందాక సమ్ములో నేను డెసిమల్ తర్వాత 4 ప్లేసెస్ రాశాను, ఇప్పుడు 6 రాశాను. నేను 2 అయినా రాయొచ్చు, 3 అయినా 4 అయినా రాయొచ్చు, ఏదైనా రిపీటింగ్ అవుతూ ఉన్నాయి.
సో ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి ఒక 6 ప్లేసెస్ రాసాం. ఓకేనా. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ 100తో మల్టిప్లై చేయడానికి, సబ్ట్రాక్షన్ ఈ ప్రాసెస్ అంతా చేయడానికి డెసిమల్ తర్వాత పాయింట్ తర్వాత రైట్ సైడ్ వాల్యూస్ అన్నీ జీరోలు ఉండాలి. అప్పుడే మనకి ఫ్రాక్షన్ వస్తుంది, లేదంటే రాదు. సో రైట్ సైడ్ అన్ని జీరోలు ఉండాలి అంటే మనం ఏం చేయాలి, ఎన్ని టర్మ్స్ రిపీట్ అవుతున్నాయో దాంతో మల్టిప్లై చేసి సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఆ పని చేసాం. సో ఈ జీరోస్ వాల్యూ లేదు. 99p is equal to 63, p is equal to 63 by 99. ఇక్కడ నా టేబుల్స్ క్యాన్సిల్ పోతే క్యాన్సిల్ పెట్టేయచ్చు. సో ఇక్కడ 3 టేబుల్ పోతుంది చూడండి, 3 2s 3 1s హియర్ ఆల్సో. సో 3 3s 3 3s 3 2s 2 1s. సో p is equal to 21 by 33. Again 3 table will go. 3 7 3 1s. So p is equal to 7 by 11. P is equal to 7 by 11. So this is the rational form. So p by q form. P by q form of 0.63 is 7 by 11. ఇక్కడ prime factors of 11. Prime factors of 11. 11 prime factors అదే is 11. So I observe that. So కూడా no need to write. I observe that this is not in the form of 2 power n into 5 power m. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డినామినేటర్ ఎప్పుడైతే 2ను 5 కనుక ఉంటుందో అది టెర్మినేటింగ్ డెసిమల్, ఎండ్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే డినామినేటర్ అది లేదో, అదర్ దాన్ 2 5 కాకుండా వేరే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ అనమాట. సో ఈ క్వశ్చన్ తోటి ఎక్సెల్ కంప్లీట్ అయింది. మీరందరూ చూసి కామెంట్ ప్రతి వాళ్ళు రాయాలి, లైక్ చేయండి, ఈ ఛానల్ నిలబెట్టడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇది 10 మందికి ఉపయోగపడే సబ్జెక్ట్ కాబట్టి ప్రతి వాళ్ళు చూడండి, కామెంట్ రాయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే అవకాశం చూడండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.